అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీతో ప్రజల ముందుకు రావడానికి, అందులో భాగంగా ఇప్పటికే 5 గ్యారెంటీలను పూర్తి చేసి ఇప్పుడు రుణమాఫీ విషయంలో మొదటి విడతగా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. రెండవ సంబంధించిన రుణమాఫీ విషయంలో ఈ రోజుతో ప్రజల అకౌంట్లో ఒక డబ్బులు వేయడం జరిగింది. అందులో భాగంగా ఇందులో సాంకేతికంగా సమస్యలు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క సాంకేతిక లోపం వల్ల ప్రజల్లో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు ప్రజలకు? ఒకటండి, వాస్తవము అక్కడక్కడ బ్యాంకుల వల్ల, బ్యాంకుల ద్వారా కొన్ని సాంకేతిక లోపాలు మా దృష్టికి కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. ప్రతి రైతన్నలకు రైతు రుణమాఫీ చేయాలన్నది కంకణబద్దులే మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడైతే రైతులకు ఇబ్బంది కలుగజేస్తుందో ప్రభుత్వం తరపున అతి త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలలో కలెక్టర్ ఆఫీసులో కదా బ్యాంకుల వద్ద హెల్ప్ డెస్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రైతన్నులకు అండగా నిలబడి ఎవరికైతే సాంకేతికంగా ఇబ్బందులు గురవుతున్నారో వారిని బ్యాంక్ అధికారులతో మాట్లాడి వారికి కూడా రైతు రుణమాఫీ వచ్చే విధంగా మేము దోహదపడతాం. మొదటి విడతలో రుణమాఫీలో కొంతమందికి సిద్దిపేటలో 53,000 మంది లబ్ధిదారులకు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దాదాపు సిద్దిపేట నియోజకవర్గానికే 300 కోట్లు లబ్ధి చేకూర్చడం జరిగింది. రెండో విడతలో కూడా ఈరోజు 5,391 మంది లబ్ధిదారులకు ఈరోజు రెండో విడతలో సిద్దిపేట నియోజకవర్గంలో కూడా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈరోజు అసెంబ్లీలో తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే అడుగు కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏ రైతు కూడా బాధపడద్దు, అధైర్యపడద్దు. మీరు ఖచ్చితంగా ప్రతి రైతన్నలకు రైతు రుణమాఫీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, అంటే ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి 6 ఏదో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మీరు ఏం చెప్తారు? ఒక్కటండి, మేము ప్రభుత్వం వచ్చి 7 నుంచి 8 నెలలు అవుతుంది. ఈ 7-8 నెలల్లో 2-3 నెలలు మాకు ఎలక్షన్లకే గడువు పోయింది. మాకు వచ్చింది చేతులు ఏంటంటే 3-4 నెలలు. ఈ 3-4 నెలల్లో మా ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోవడానికి మాకు సమయం సరిపోయింది. ఎందుకనంటే మీరు చేసిన పుణ్యం వల్లనే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయారు. మీరు సెక్రటరియట్లో ఫైలు గాలబెట్టిర్రు. ఏ ఫైల్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఈ మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే మేము వచ్చిన తర్వాత ఇల్లు సర్టిఫికేట్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మేము ఖచ్చితంగా మాకు కొద్దిగా వ్యవధి ఇవ్వని అడుగుతాం. ప్రజలు మాకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు. 5 సంవత్సరాలు మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా ప్రతి అర్హుడికి అందే విధంగా మేము దోహదపడతామని నేను చెప్తా ఉన్నాను. మా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఉన్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి పేదోడికి విద్య కానీ, వైద్యం కానీ, రైతన్నలకు రుణమాఫీ కానీ, మహిళలకు పింఛన్ కానీ, మహాలక్ష్మి కానీ, రైతన్నలకు సబ్సిడీ కానీ అన్ని విషయాలలో క్లియర్గా ఉన్నారు. ఎందులో కూడా వెనుక పోయేది లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము పేదోడి అండగా నిలబడి వచ్చే నెలలో కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా తీసుకురాబోతా ఉన్నాము, పింఛన్లు తీసుకురాబోతా ఉన్నాము, రైతుడికి సబ్సిడీ కూడా ఇవ్వబోతా ఉన్నాము. ఈ పండించిన పంట మీద కూడా 500 బోనస్ అధికంగా ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ పథకాలు ఏవైతే ఎన్నికల హామీల్లో మా రాహుల్ గాంధీ గారు చెప్పారో, ప్రియాంక గాంధీ గారు చెప్పారో, రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఖచ్చితంగా 6 గ్యారంటీ హామీలను ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంత తొందర ఎందుకు పడుతున్నారో నాకు అర్థమవుతలేదు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఏ దారిలో తీసుకుపోయారు? 10 సంవత్సరాల్లో ఇదే రైతు రుణమాఫీ గురించే మాట్లాడుకుందాం, డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుకుందాం. ఇవాళకి సిద్దిపేటలో 450 డబుల్ బెడ్రూమ్లు అవకతవకల మీద పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 3 పేర్ల మీద. ఈ విషయాన్ని మేము కౌన్సిలర్లు అందరినీ పోయి కలెక్టర్ దృష్టికి కూడా చెప్పడం జరిగింది. అదే మేము ఇందిరమ్మ ఇల్లులు నిజమైన లబ్ధిదారికి ఇచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరా? ఇయ్యలే. మీ నాయకులకు, మీ నాయకుల బామర్దులకు, సడ్డకులకు ఒక్కొక్కరికి 3 ఇల్లులు కట్టబెట్టడం జరిగింది. పోనీ పింఛన్లు ఇచ్చిరంటే పింఛన్లు చక్కగా ఇయ్యలేదు. ఏ కార్యక్రమం రైతు రుణమాఫీ చేసిరంటే 1,00,000 రుణమాఫీ అని కేసీఆర్ ప్రకటించిండు. 1,00,000 రుణమాఫీని 5 విడతలుగా కూడా చేసిరంటే అది కూడా చేయలేదు. ఏం చేసిరు 10 సంవత్సరాలు పరిపాలించి? అంటే ఒకటే చేసిరు. ఏం చేసిరు అంటే రైతాన్ని మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరు. ఇది మాత్రం టీఆర్ఎస్ పార్టీలు చేసిరు.
అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఒక నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే రైతులకు ఉన్నటువంటి సమస్యలను అపోహకు వెళ్లకుండా ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పే మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక హెల్ప్ డెస్క్ను పెట్టుకోవడం జరుగుతుంది అని పూజల హరికృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.